విశాఖ జిల్లా భీమిలి మండలం అవంతిలో నేషనల్ లెవెల్ ఆర్కిటెక్చర్ 2K25 డే కార్యక్రమం. అవంతి ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలో నేషనల్ లెవెల్ ఆర్కిటెక్చర్ 2K25 డే కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అవంతి విద్యా సంస్థల అధినేత ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ప్రాస్పెక్ట్ టెక్నాలజీ CEO పి సుధాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చదువుపై శ్రద్ధతో ఉంటేనే అనుకున్నది సాధిస్తారని వారన్నారు. ప్రతిరోజు క్లాస్ రూమ్లో ఉపాధ్యాయులు చెప్పినది వినాలన్నారు. నేటి కాలంలో ఉద్యోగాలలో పోటీతత్వం ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది విద్యార్థులు ఇంజనీరింగ్, ఫార్మసీ, PG, డిప్లొమా పూర్తి చేసుకుంటున్నారని, అందులో మంచి నైపుణ్యం సాధించిన విద్యార్థులకే జాబులు వస్తున్నాయని వివరించారు. సెల్ ఫోన్ బారిన పడి ప్రతి విద్యార్థి తన జీవితాన్ని కోల్పోవద్దని కోరారు. అనంతరం పలు విద్యా సంస్థల నుంచి వచ్చిన విద్యార్థులు తయారు చేసిన ఎలక్ట్రికల్ పరికరాలను పరిశీలించి వాటిని ఏ విధంగా తయారు చేశారో అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్య అతిథులు పాల్గొన్నారు. The second thing you see, sorry, in the middle there is one more revolution. That is between the IT and electronics revolution, there is one more revolution, Internet revolution, IoT things, Internet of Things revolution. So if you see Internet of Things, first there is a company Yahoo. It became popular and utilized services. The people who are going to adapt the changes, the people who are going to invent the changes, the people who are going to follow the updates of time to time, they are able to survive. But some people, they will not accept the changes quickly. They will not adapt the innovations quickly. So they will be slowly outdated. So many students, we are going to So today's speakers, Sri Sudhakar Pandagaru, CEO, Prospect Technologies Private Limited, guest of honor, Sri Kumar Garu, Sakaraju, అటకు CEO APP నెట్వర్క్ విజయనగరంలో ప్రిన్సిపల్ గారు మరి హెచ్ఓడి కంప్యూటర్ సైన్స్